పిడుగురాళ్లలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఎగురవేసిన గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. జాతీయ జెండాలతో పిడుగురాళ్ల పట్టణంలో భారీ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఘనంగా వేడుకలు, పాఠశాలల అభివృద్ధికి సుమారు 30 లక్షల నిధుల కేటాయింపు, పుల్లారెడ్డి జెడ్పీ హైస్కూల్లో 53 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించిన వక్తలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పనపై ప్రత్యేక దృష్టి, యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజన సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి, ఏడాదిలోనే 16,000 మందికి పైగా ఉపాధ్యాయుల నియామకాలకు చర్యలు, వాష్రూమ్లు, పాఠశాల భవనాలు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి నిధులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత, భవిష్యత్తులో మరిన్ని డిఎస్సీలు నిర్వహించాలని ఎమ్మెల్యే పిలుపు. పుల్లారెడ్డి జెడ్పీ హైస్కూల్కు చారిత్రక ప్రాధాన్యత ఉన్నందున ఎమ్మెల్యే విద్యార్థులు బాగా చదువుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని పిలుపు. గురజాల నియోజకవర్గం, పల్నాడు జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్లో 80వ స్వాతంత్ర వేడుకల్ని చాలా ఘనంగా ఈరోజు ఏర్పాటు చేసుకొని ఇక్కడికి ఈ కార్యక్రమంలో విచ్చేసిన వేదిక తలకించిన పెద్దలందరికీ, అదేవిధంగా హెచ్ఎం గారు మల్లికార్జున గారు, అదేవిధంగా విద్యాకమిటీ విద్యార్థిని విద్యార్థులు 63 మంది టీచర్స్ ఉన్నారు. ఈ జిల్లాలోనే మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న స్కూల్ ఇది. ముఖ్యంగా ఈరోజు మనం 80 సంవత్సరాల స్వాతంత్ర వచ్చిన 80వ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. 200 సంవత్సరాల బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మగ్గిన భారతదేశాన్ని ఆ కబంధ హస్తాల నుంచి విడిపించడానికి ఎంతో మంది త్యాగతనులు పోరాటం చేసి మా దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి ఎంతో మంది అసూలు వాసి జైళ్ళకి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి పరంగా మంచి టీచర్స్ కూడా విద్యాబోధన చెప్పే టీచర్స్ ఉండటం, వసతులు ఉండటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయటం, ఇవన్నీ కూడా మనకి మిడ్ డే మీల్స్ కానీ, యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ ఈరోజు అన్నీ కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా మనం విద్యార్థులకి సంపూర్ణంగా కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. విద్యా కమిటీలు పెట్టాం. అదేవిధంగా పేరెంట్స్తోని, టీచర్స్తోని, అదేవిధంగా స్టూడెంట్స్తో మీటింగ్స్ పెడతా ఉన్నాం. ఒక కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టి పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, స్కూల్స్లో వాళ్ళ విద్యా బోధనలు ఎలా ఉన్నాయి, టీచర్స్ ఎలా చదువు చెప్తున్నారు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం తెలుసుకొని పిల్లల్ని భావి భారత పౌరులుగా, ఉత్తమ పౌరులుగా సమాజంలో ఒక మంచి స్థాయికి చేరాలనే ఒక ఈ భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామ్యం ఉంది దీంట్లో. అభివృద్ధిలో అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్క పౌరుడు కూడా చెందే విధంగా మన ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. సో అందుకే మనందరం కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ బోర్డర్లో మన సైనికులు మరి తల్లిలో కూడా లెక్క చేయకుండా, వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన ప్రాణాలను కాపాడే దీంట్లో ఉన్నారంటే ఇది మన దేశ గొప్పతనం అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈ స్కూల్ కూడా చూస్తే మరి దాదాపు మరి 15-16 సార్లు మరి గవర్నర్ పదవిగా ఎగరవేసిన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి, రాష్ట్ర ప్రజానీకానికి, గురజాల నియోజకవర్గ ప్రజానీకానికి, పల్నాడు ప్రజానీకానికి అందరికీ మరొకసారి, అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులకి, హెచ్ఎం గారికి అందరికీ పేరు పేరున 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ స్కూల్లో
చదువుకునే చిన్నారులు మీలాగా చదువుకున్న వాళ్ళు ఈ స్కూల్లో టీచర్స్గా పనిచేస్తూ ఉన్నారు, హెచ్ఎంలుగా పనిచేశారు. మేమందరం కూడా ఒకప్పుడు మీలాగా చదువుకొని ఈ స్థాయికి వచ్చిన వాళ్ళమే. ఈ స్కూల్లో చదువుకున్న చాలామంది మంచి మంచి స్థాయిల్లో ఉన్నారు. ఈ స్కూల్ కూడా మనకి చాలా ప్రతిష్టాత్మక స్కూల్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ పిల్లలు కూడా మీరు బాగా చదువుకొని మీ తల్లిదండ్రులు మీ పెట్టుకున్న ఆశయాల్ని అవన్నీ కూడా సఫలీకృతం చేస్తూ మంచి పౌరులుగా జీవితంలో ఎదగాలని చెప్పి కూడా పిల్లలకు ఆశీస్సులు అందజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. క్యాష్ ప్రైజ్ అందించవలసిందిగా గౌరవ సభ్యులను కోరుతున్నాం. మరొక ప్రైజ్ షేక్ రేష్మా బేగం, సెకండ్ ప్రైజ్. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు ఇచ్చిన థ్యాంక్ యూ సార్. అలాగే డి సెక్షన్ సైన్స్ టాపర్ రెక్కలు తొడిగే క్షణం తెల్లని పావురాళ్ళు